సరే ఓకే. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు నిన్న దమ్ముంటే రా కేసీఆర్ అన్నాడు. మరి మరి మా కేసీఆర్ వస్తుండో లేదో, మరి ఆయనకి మరి దమ్ము ఉందో లేదో మరి రేపు బడ్జెట్లా తెలిసిపోతుంది. ప్రవేశపెట్టే ఒకరోజు వచ్చి రెండో రోజు రాకుండే కాదు, అసెంబ్లీ సెషన్ నడిచే వరకు కేసీఆర్ రావాలి. మరి వస్తాననైతే మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఊదర కొడుతుంది. గతంలో కూడా బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ కమింగ్, బాస్ ఇస్ కమింగ్ అని బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిరు. తర్వాత చూస్తే బొక్కబోర్లో పడ్డాం. మేము ఎదురు చూసినాం, అరే కేసీఆర్ వస్తాడేమో, కేసీఆర్ వస్తాడేమో అని చెప్పి కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోండి. మరి బట్ మా సార్ రాలేదు. ఇవాళ అయితే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ మీటింగ్, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితే ఉన్నదట. మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మొత్తం అంటే బడ్జెట్ సమావేశాల పైన మరి ఏమేం చేయాలి, ఏమేం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలని కేసీఆర్ గారి సమక్షంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కేసీఆర్ గారు వస్తున్నారు. చూడాలి మరి అట్లనే అదే కాలుతోటి కొంచెం అట్లా పెట్టుకొని అసెంబ్లీకి వస్తే మరి ఈయన దమ్ముంటే రా, దమ్ముంటే రా, దమ్ముంటే రా అని కేసీఆర్ని పదే పదే పిలుస్తున్నాడు. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి మరి దమ్ముంటే కేసీఆర్ దమ్ము చూపించుకొని వచ్చిండు అనుకో, వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని చూసి మరి ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో చూడాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూడాలి. దమ్ముంటారా 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 అన్నాడు కదా, రేవంత్ వర్సెస్ కేసీఆర్ అసెంబ్లీ వారు చూడాలి ఎట్లుంటుందో చూద్దాం. మరి రేపు వస్తాడా కేసీఆర్, ఎల్లుండి వస్తాడా, మరి వస్తాడు ఈసారి మాట్లాడతాడు అన్నిటి మీద, విఫలమైనటువంటి హామీల మీద అని అంటున్నారు. మరి వచ్చేదాకా మరి మా బాస్ మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇమీడియట్గా ఆయన మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. మరి అప్పుడు వస్తాన మనిషి ఇప్పుడు వస్తాడో రాడో, అందుకే వచ్చే వరకు మనం నమ్మద్దు. సో అందుకనే ముందే ఇట్లా ట్రోల్ చేయడం మానేసేయండి బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఆయన వచ్చిన తర్వాత ఇగో చూసిరా, రా అన్నో వచ్చినావు, దమ్ముంటే రమ్మన్నో వచ్చిండు అని చెప్పి కావాలంటే అప్పుడు పక్కన టే 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 అని మ్యూజిక్ యాడ్ చేసుకొని సాంగ్ పెట్టుకొని అప్పుడు ఫ్రేమ్ వేసుకొని రిలీజ్ చేసుకోండి వీడియో వచ్చినాక. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అని పెడుతున్నారు, కానీ బాస్ మాత్రం వస్తలేడు. తర్వాత ఎవడు పరువు పోతుందండి? కార్యకర్తల పరువు పోతుంది. ఎవడు ఆ వీడియోలు చేసి పెట్టినోడు పరువు పోతుంది. సో అట్లా పోకుండా మీ పరువు నిలబడాలంటే కేసీఆర్ వచ్చినాక వీడియోలు చేసి రిలీజ్ చేయండి. ఓకే. మరి రేవంత్ రెడ్డి కూడా తలుచుకొని దమ్ముంటే రా అంటుండు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినాక రేవంత్ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. అక్కడ ఎవరక్కడ వాక్చాతుర్యం కా బాపు. మరి ఆడ అసెంబ్లీలో క్రికెట్ ఆడినట్టే ఉంటుంది కేసీఆర్ వచ్చిన తర్వాత. ముచ్చమటలు పట్టిస్తాడు ఆడ రేవంత్ రెడ్డికి. ఇక రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో బూతులు మాట్లాడకుండా అవగాహన సబ్జెక్టు మీద కౌంటర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఒక ఓటేసే సిటిజన్గా, ఓటర్గా ఓటేసి